అదృశ్యమైనవి అంటే మనకి కంటికి కనిపించినవి ఉన్నాయి అని నమ్మటమే విశ్వాసం. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, నోవహు ద్వారా ఈ లోకాన్ని పునర్నిర్మించిన మన దేవుడు మళ్ళీ భూమి మీద చెడుతనంతోనూ బలాత్కారంతోనూ నిండిపోవుట చూసినప్పుడు మళ్ళీ ఎంతో చింతించాడు దేవుడు. అయినప్పటికీ కూడా నోవహుతోనూ అతని కుమారులతోనూ ఓ ఓడ ద్వారా రక్షింపబడిన జంతువులతోనూ పశువులు పక్షులతోనూ ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని మరొకసారి ఈ భూమి మీద సర్వ శరీరులందరూ కూడా నశింపజేయకుండా వారిలో నుండి వారి కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని తయారు చేసుకోవాలని తలంచాడు దేవుడు. అయితే అప్పుడు దేవుడు భూలోకంలో తనకు అత్యంత విశ్వాసము గల అబ్రహామును చూశాడు. చూసి అతనిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అబ్రహామును అంటే ఆయన బంధువుల నుండి వేరు చేశాడు. తన బంధువుల నుండి స్నేహితుల నుండి దూరం చేసి తాను చూపించిన ప్రదేశంలో తన కొరకు ప్రత్యేకంగా నియమించుకున్నాడు అబ్రహాముని. అతనికి 100 సంవత్సరాల వయసులో కూడా ఇస్సాకు అనే కుమారుణ్ణి ఇచ్చి ఆ ఇస్సాకుకు ఏశావు యాకోబు అనే కుమారుని కూడా ఇచ్చాడు. అయితే ఆ ఇద్దరిలో చిన్నవాడైన యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అతనికి 12 మంది కుమారులను ఇచ్చాడు. అయితే కుమారులను ఇచ్చి వారందరూ కూడా 12 గోత్రాలుగా పుట్టిన వారిని తన జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అయితే వాళ్ళందరికీ కూడా ఇశ్రాయేలీలు ఏర్పాటు చేసుకొని వారికి మాత్రమే దేవునిగా ఎంచబడ్డాడు. అయితే అంతకుముందే దేవుడు భూమి మీద జీవిస్తున్న ఎన్నో జాతుల వారు, కేనానీయులు, కల్జీయులు, కల్దీయులు, హిత్తీయులు, పెర్జీయులు, వీళ్ళందరినీ కూడా తిరస్కరించిన దేవుడు 12 గోత్రాల ప్రజలకు మాత్రమే దేవునిగా ఎంచబడి వారిని మాత్రమే పోషించి సంరక్షించాడు. అయితే తన సొంత జనులైన ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకున్న దేవుడు వారిని ఏర్పాటు చేసుకునే క్రమంలో మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఏం చేశారో మనం చూద్దాం. అయితే తెరాహు కుమారుడైన అబ్రహాము శారాని వివాహం చేసుకున్నప్పుడు హారాను అనే పట్టణంలో తన బంధువులతో కలిసి జీవిస్తూ దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆయనపై పూర్తి విశ్వాసం కలిగి ఉండేవాడు. అయితే అబ్రహాము యొక్క బంధువులు విగ్రహారాధికులైనప్పటికీ కూడా అబ్రహాము మాత్రము దేవుని ఎడల ఎంతో విశ్వాసము, భయము, భక్తి కలిగి జీవించేవాడు. అలా జీవిస్తున్న అబ్రహామును దేవుడు తన వరకు నియమించుకున్నాడు. అయితే దేవుడైన యెహోవా అబ్రహాముతో అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళుము. అప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయుదును. అప్పుడు నీవు ఆశీర్వాదం పొందుతావని చెప్పాడు. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారందరినీ కూడా నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. నిన్ను ఎవరైతే దూషిస్తారో వారందరినీ నేను దూషించేదును, శపించేదును.
భూమి యొక్క సమస్త వంశాలు నీ యందు ఆశీర్వాదించబడును అని అబ్రహాముతో చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్లుగానే అబ్రహాము చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు అబ్రహాముతో ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. అయినప్పటికీ కూడా తన భార్య అయిన శారాను, బంధువైన లోతును వెంట పెట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇదే విశ్వాసం అంటే. తాను నమ్మిన దేవుడు తనతో చెప్పిన ప్రకారము చేస్తాడని నమ్మి అబ్రహాము ఏమాత్రము ఆలోచన సంకోచం లేకుండా పూర్తి విశ్వాసంతో దేవుడు చెప్పినట్లే చేశాడు. అందుకే ఇప్పటికీ కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడు. అదే మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యమునకు పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగక బయలువెళ్ళెను. చూసారు ప్రియులారా, ఆయన ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, అయినా సాని వెళ్ళిపోయాడు. ఇదే విశ్వాసం అంటే. అదే యోహాను సువార్త 8:39లో కూడా చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. చదవండి. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామనిరి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియల చేతులు దేవుని వలన చదవండి. అబ్రహాము పట్ల చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయించున్నారని వారితో చెప్పాను. చాలండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఎడల అబ్రహాము ఎంత విశ్వాసాన్ని చూపించాడో మనం చూడగలుగుతాం. అందుకే అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. అదే గలతీ 3:6 అంటాడు. మనం గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చూడగలం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. అది మనం రోమీలో రాసిన పత్రికలో కూడా చూడగలం. అబ్రహాం దేవుని నమ్మాడు కనుక అది నీతిగా ఎంచబడింది. అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనం చూడగలం. కాబట్టి దేవుడు అబ్రహామును హారాను నుండి పిలిచినప్పుడు అబ్రహాము వయసు ఎంత? 75 సంవత్సరాలు ఈడుగలవాడు. అయితే దేవుడు అతన్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు, దీవించాడు. అయితే అతనికి 100 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా సంతాన విషయంలో తాను చేసిన వాగ్దానం చొప్పున శారా ఋతుధర్మం ఉడికిపోయిన సమయంలో కూడా ఇస్సాకును తన కుమారునిగా ఇచ్చాడు. మనం ఆదికాండము 22వ అధ్యాయము 1-19 వచనాల్లో ఈ వాక్య భాగాలను చూడగలం. ప్రియమైన సహోదరి సహోదరులు, అయినప్పటికీ కూడా దేవుడు అబ్రహాముని పరీక్షించాలని ఆయన తలంచాడు. ఎందుకంటే అబ్రహామును పిలిచి నీ ఒక్కగా కుమారుడైన ఇస్సాకును నువ్వు ప్రేమిస్తున్నావు కదా, అయితే ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక వాటి మీద దహన బలిగా అర్పించమని అబ్రహాముతో చెప్పాడు. అప్పుడు అబ్రహాము ఏం చేశాడు? తెల్లవారుతున్నప్పుడు లేచి గాడిదకు గంతలు కట్టుకొని ఇద్దరు పనివారితో కలిసి దహన బలికి కావలసిన కట్టెలు చీల్చి వాటిని గాడిద మీద వేసుకొని 3 దినాలు ప్రయాణం చేసి దేవుడు చెప్పిన పర్వతానికి చేరుకున్నారు. అయితే
తన పనివాళ్ళను కూడా క్రింద వదిలి వారితో ఏం చెప్తున్నాడు అబ్రహాము? మీరు ఈ గాడిదతో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు వెళ్ళి దేవునికి మొక్కి తిరిగి వస్తాం అని చెప్పి తన కుమారుడైన ఇస్సాకు మీద దహన బలికి కావలసిన కట్టెలు పెట్టి తాను మాత్రము నిప్పును కత్తిని పట్టుకొని పోయారు. వారు అలా కలిసి వెళ్తున్నప్పుడు ఇస్సాకు ఒక డౌట్ వచ్చింది. తండ్రితో అంటున్నాడు, తండ్రి, నిప్పును కట్టెలు ఉన్నాయి, కానీ దహన బలికి అర్పించడానికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. దానికి అబ్రహాము అంటున్నాడు, దాని సంగతి దేవుడే చూసుకుంటాడని చెప్పి ఆ చోటు వచ్చింది. అప్పుడు అక్కడ దేవునికి బలిపీఠము కట్టారు. కట్టి కట్టెలో పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ బలిపీఠంపై పడుకోబెట్టి ఆయన వధించుటకు చేయి చాపి కత్తి పట్టుకొని బలించుటకు సిద్ధపడ్డాడు. అయితే అప్పుడు పరలోకము నుండి దూత, అబ్రహామా, ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దు, అతనిని ఏమీ చేయొద్దు, నీ ఒక్కగానొక్క కుమారుడైన నీ కుమారుణ్ణి నాకు ఇయ్యడానికి నువ్వు వెనుదీయలేదు, కాబట్టి నీవు దేవునికి భయపడవాడు అని నాకు కనబడుతున్నది అని చెప్పాడు. చెప్పి అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు కనబడినప్పుడు అతడు వెళ్ళి ఆ పొట్టేలుని తెచ్చి తన కుమారునికి బదులుగా దేవునికి బలి అర్పించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతకుముందు శారా ఇస్సాకును కనుటకు పూర్వము దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను, అంటే నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె భూమి మీద ఇసుక రేణువుల వలె లెక్కింప శక్యము లేనంతగా చేయుదును అనే ఈ నిబంధనపై శారా నమ్మకం ఉంచలేకపోయింది. మనం ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనంలో చూడొచ్చు. ఆమె నమ్మకం ఉంచలేకపోయింది. కాబట్టి తన భర్త అయిన అబ్రహామును బలవంతం పెట్టి తన దాసురాలైన హాగరుతో శయనించి తనకు వంశము కొరకు, తన పిల్లల కొరకు, తనకు పిల్లలు కావాలని ఒత్తిడి చేసి అబ్రహాము ఏం చేశాడు? శారా మాట విని తన దాసి అయిన హాగరు ద్వారా ఇస్మాయేలును అనే కుమారుణ్ణి కన్నాడు. ఆ తర్వాత హాగరు తన పొగరు చేత శారా మనసును నొప్పించింది. అయితే ఆమె బహుగా బాధపడి తన భర్త అయిన అబ్రహాము చేత హాగరును, ఆమె పుట్టిన ఇస్మాయేలును తనకు దూరంగా అరణ్యంలోకి పంపివేసింది. అయినా కూడా దేవుడు ఇస్సాకు వలె ఇస్మాయేలును కూడా గొప్ప జనాంగంగా చేశాడు. అయితే అబ్రహాము విశ్వాసం మనం ఎంత గొప్పదో మనం చూసాం. అయితే ఇంకా అతని విశ్వాసాన్ని అగుపరిచే క్రియలు అనేకమైనవి ఉన్నాయి. కాబట్టి అబ్రహాము తన విశ్వాసాన్ని క్రియల ద్వారా కనపరిచాడు. అందుకే దేవుడు అతన్ని ప్రేమించి తనకు స్నేహితునిగా అబ్రహాముని ఎంచుకున్నాడు. మరియు అతనితో చేసిన నిబంధనలన్నిటిని కూడా దేవుడు నెరవేర్చాడు. ఆ తర్వాత అబ్రహాము తన 175వ ఏట ముసలితనంలో ఆయన మృతి చెందాడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా అబ్రహాము వలె మన దేవుని ఆజ్ఞల చొప్పున జీవిస్తూ ఆయన ఎడల మన విశ్వాసాన్ని క్రియారూపకంగా తెలియజేసినట్లయితే మనము కూడా దేవుని స్నేహితులుగా ఎంచబడతాం. అయితే అబ్రహాము మృతి నొందిన తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు, దీవించాడు. ఇస్సాకుకు భార్య, ఆమె పేరే రిబ్కా. ఆమె సిరియా వాడైన
బెతయేలు కుమార్తె, అంటే లాబానుకు సహోదరి. రిబ్కాను వివాహం చేసుకున్నప్పుడు ఇస్సాకు వయసు 40 సంవత్సరాలు. అబ్రహాము దినాలలో వచ్చిన కరువు కాక మరొక కరువు వచ్చినప్పుడు దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళు, నేను నీతో చెప్పు దేశంలో పరవాసి అయి ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను, ఎందుకంటే నీకును నీ సంతానమునకును ఈ దేశాలన్నీ ఇస్తానని తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతాన్ని విస్తరింపచేసి ఈ దేశాలన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. ఈ భూలోకములోని సమస్త జనులు నీ సంతానము వలన ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము మాట విని నేను విధించిన ఆజ్ఞలను కట్టడలను నా నియమాలను గైకొనునని చెప్పాడు. ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని మాట చొప్పున ఇస్సాకు ఫిలిస్తీయుల దేశంలోని గెరారులో నివసించాడు. దేవుడు ఇస్సాకును మరి ఎక్కువగా దీవించి ఆశీర్వదించాడు. అంతేకాదు, తన తండ్రి అయిన అబ్రహాము చేత తవ్వించిన నీళ్ల బావులన్నిటిని కూడా ఫిలిస్తీయులు మట్టి పోసి పూడ్చివేశారు. అయితే ఆ నీళ్ల బావులన్నిటిని కూడా ఇస్సాకు తిరిగి తవ్వించాడు. అంటే దేవుడు ఇస్సాకును ఆశీర్వదించి అభివృద్ధి చేయడం చూసినప్పుడు ఫిలిస్తీయులు కూడా భయపడిపోయారు. భయపడి తమకేమన్నా హాని చేస్తాడేమో అని ఇస్సాకుతో నిబంధన చేసుకున్నారు. ఇక్కడ ఇస్సాకు రిబ్కాలకు వివాహం జరిగిన చాలా దినాల వరకు కూడా పిల్లలు కలగలేదు. ఎందుకంటే ఇస్సాకు తన భార్య అయిన రిబ్కా విషయమై దేవుని వేడుకున్నాడు. వేడుకున్నప్పుడు యెహోవా ఆయన ప్రార్థనను ఆలకించాడు. కాబట్టి రిబ్కా గర్భం ధరించి ఆమె గర్భంలో కవల పిల్లలు ఒకరితో ఒకడు వెలుగులాడుతున్నారు. కాబట్టి రిబ్కా దేవుని దగ్గర ఈ విషయమై మొరపెట్టుకుంటుంది. మొరపెట్టుకున్నప్పుడు అప్పుడు దేవుడైన యెహోవా ఆమెతో ఇట్లా అంటున్నాడు, 2 జనములు నీ గర్భంలో కలవు. ఆదికాండము 25వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చూడగలం. 2 జనములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే మరి ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడుగా ఉండును అన్నాడు. అయితే రిబ్కా ప్రసూతి దినాలు నిండాయి. కాబట్టి ఆమెకు కవలులైన 2 మగపిల్లలు జన్మించారు. వారిలో పెద్దవాడు ఏశావు, మరి చిన్నవాడు యాకోబు. పెద్దవాడైన ఏశావును తండ్రి అయిన ఇస్సాకు చాలా ప్రేమించేవాడు. అలాగే చిన్నవాడైన యాకోబును తల్లి అయిన రిబ్కా చాలా ప్రేమించేది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇస్సాకును గురించి చాలా సంగతులు ఉన్నాయి. దేవుడు ముందుగా అబ్రహామును, అతనికి ఇస్మాయేలును, ఇస్సాకు అనే 2 కుమారులు ఉన్నప్పటికీ కూడా దేవుడు తన చిత్తానుసారముగా ఇస్సాకునకు మాత్రమే తన నిబంధనలకు వారసునిగా నియమించాడు. ఇక్కడ చూసినట్టయితే మనం బైబిల్ గ్రంథంలో ఇస్సాకు రిబ్కాలకు జన్మించిన పిల్లలలో యాకోబు చిన్నవాడైన యాకోబుని దేవుడు తన చిత్తానుసారంగా తన నిబంధనను అమలు చేయుటకు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనం ఆదికాండము 25వ అధ్యాయము 27-28 వచనాల్లో చూద్దాం. ఏశావు మంచి వేటగాడు. ప్రతి దినము కూడా అరణ్యం నుండి వేటాడి తెచ్చిన మాంసాన్ని తన తండ్రికి తినుటకు ఇస్తున్నాడు. కాబట్టి ఇస్సాకు ఏశావును ప్రేమించేవాడు ఎక్కువగా. యాకోబు సాధువై గుడారంలో నివసిస్తూ తన తల్లికి చాలా ఇష్టడుగా ఉన్నాడు కనుక రిబ్కా యాకోబును చాలా ప్రేమించింది. అయితే ఇస్సాకు బహు దినాలు గడిచి
గడిచినప్పుడు ఆయన వృద్ధుడైపోయాడు. తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి నేను వృద్ధుడనైపోయాను, ఎప్పుడు చనిపోతానో తెలియదు, కాబట్టి నిన్ను ఆశీర్వదించినట్లు నీవు ఆయుధాలు తీసుకొని పోయి అడవిలోకి పోయి నా కొరకు మాంసం తెచ్చి మంచి భోజనము సిద్ధపరచుము, నేను దానిని తిని నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ విషయాన్ని రెబ్కా విన్నది. విని యాకోబుని పిలిపించి నీ తండ్రి నీ అన్న అయిన ఏశావుతో నేను మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజనం సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి కావున నీవు ఈ నా మాట విని మన మందలో 2 మంచి మేకపిల్లలను తెచ్చి నా ఎద్దుకు తీసురా, నేను వాటిని వధించి నీ తండ్రి అయిన ఇస్సాకు కొరకు అతనికి ఇష్టమైన భోజనాలను సిద్ధపరుస్తాను. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలని యాకోబుతో చెప్పింది. అందుకు యాకోబు అభ్యంతరం చెప్పాడు. అయినా కూడా తల్లి అయిన రెబ్కా అతనిని సముదాయించి మంచి రుచికరమైన భోజన పదార్థాలు సిద్ధపరిచి ఏశావు దుస్తులను యాకోబునకు తొడిగించి చేతులు, మెడ మొదలగు వాటి భాగాల మీద మేక చర్మంతో కప్పి అతని తండ్రి అయిన ఇస్సాకునకు పంపించింది. మనం ఆదికాండము 27వ అధ్యాయము 11-17 వచనాల్లో చూడగలం. అయితే యాకోబు తన తండ్రి యొద్దకు వెళ్ళి తానే తన జ్యేష్ఠ కుమారుడైన ఏశావునని చెప్పి అతనికి తృప్తిగా భోజనాన్ని పెట్టి ద్రాక్షారసము త్రాగనిచ్చాడు. ఆయనను ముద్దు పెట్టుకొని దేవుని సన్నిధిలో తన అన్నకు రావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా తండ్రి దీవించడం ద్వారా పొందాడు. ప్రియమైన ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే యాకోబు గతంలోనే తన అన్న నుండి జ్యేష్ఠత్వాన్ని కేవలము చిక్కుడుగాయల కూరతో భోజనం పెట్టి పొంది ఉన్నాడు. ఇలా 2 మార్లు కూడా తన అన్నను మోసగించి జ్యేష్ఠత్వాన్ని తండ్రి ద్వారా వచ్చే ఆశీర్వాదాలను అక్రమంగా పొంది ఉన్నాడు. కాబట్టి ఏశావు వలన యాకోబుకు ప్రమాదం కలదని తరించే